ఇది నిజమైన స్వరమైన ఇది నిజ ప్రవక్త అయినాడు. గట్టిగా చెప్పవా? ఆమేన్. చూద్దామండి, కొద్దిగా లోతులోకి వెళ్దాం. 12వ వచనం, జయించు వారు నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని ఎదురు నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వారి మీద వ్రాసెదను. గట్టిగా చెప్పవా? గట్టిగా చెప్పవా? నీ పేరు మార్చబడాలి. అబ్రామ్ అన్నప్పుడు ఏం లేదు. అబ్రామ్ ఏం లేదు. అబ్రహాం అయినప్పుడు ఆయన అనేకులకు తండ్రి అవుతా వచ్చాడు. గట్టిగా చెప్పమా? అందుకే నీ పాత పేరు ఏం కావాలి? నీ పాత పేరు ఏం కావాలి? నీ పాత పేరు నువ్వు చనిపోవాలి. కొత్త పేరు. గట్టిగా చెప్పమా? ఈ లోకంలో అదిగో ఒక్కొక్కరు పేర్లు పెట్టుకుంటా ఉంటారు. ఓకే, మంచిది. కానీ అవతల గట్లకి వెళ్ళాక అందరికి ఒకే పేరు ఉంటుంది. అదే యేసుక్రీస్తు భార్య. మన పాత పెద్దది మార్చేసి మళ్ళీ దేవుడు పెద్దరే మన వాళ్ళ ముచ్చేసి మన కొత్త పెద్దరే కట్టుకోవాలి. దేవుడు మన వాక్యం పక్కన మన పెద్దరు వాడవాలి. నిజమే కదండి? చాలా ఉంది.